మనం మెయిన్ వచ్చింది ఒక్క ఐటమ్ కోసం అదిరిపోయింది. లైట్ సాల్టీనెస్ తగులుతుంది గైస్. మనం బిర్యానీలో డైరెక్ట్ ఆవకాయ కలుపుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో నిన్న ఒక వీడియో పెట్టాను, ఏదో నాలో ఉన్న థాట్స్, మిడ్ నైట్ థాట్స్ అని చెప్పేసి అలా బీచ్ దగ్గర కూర్చొని నా ఆలోచనల్ని షేర్ చేసుకున్నాను. బట్ నా అలాగే అంతమంది ఆలోచించే వాళ్ళు ఉన్నారా? లైక్ అందరూ అంతమంది కనెక్ట్ అయ్యారు ఆ వీడియోకి, అండ్ చాలా మంది అదే ఫేజ్ లో ఉన్నారని కింద కామెంట్స్ చేస్తుంటే, ఆ ఫేజ్ లో ఉన్నారు, ఆ రెస్పాన్సిబిలిటీస్ గురించి, ఆ ఆలోచనల గురించి, అవే మెంటల్ టెన్షన్, అవే ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి అర్థమైంది కామెంట్స్ చూసిన తర్వాత. మైండ్ మొత్తం ఫ్రీ అయిపోయిన తర్వాత మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనం నార్మల్ గా మధ్యాహ్నం 2 o'clock కి మనకి డైలీ వీడియోస్ పోస్ట్ అవుతున్నాయి కదా, వ్లాగ్స్. 2 o'clock ఓకేనా, లేకపోతే ఇంకేమైనా టైమింగ్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా ఎర్లీ మార్నింగ్ పెడదామా, లేకపోతే మధ్యాహ్నమా, లేకపోతే నైటా, లేకపోతే ఈవినింగ్ ఏ టైంలో పెడితే బాగుంటుంది కింద కామెంట్ చేయండి. లేదు మధ్యాహ్నం 2 o'clock ఓకే అంటే ఇంకా అది ఫిక్స్ చేసేసి నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కూడా ఇంకా మధ్యాహ్నం 2 o'clock పెడతాను. అండ్ నాకు చాలా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, అవన్నీ కూడా మాక్సిమం నేను ఎక్స్ప్లోర్ చేసి మంచిగా ప్రెజెంట్ చేస్తానని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే మేము డిన్నర్ కి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, లైక్ రాజధాని చికెన్ అని చెప్పేసి వైజాగ్ లో బాగా ఫేమస్ ఆ ఐటమ్, ఆ స్టార్టర్ ఐటమ్. అది మనకి 2 places లో దొరుకుతుంది. ఫస్ట్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఏంటంటే కొద్దిగా మాసీగా మందు అదంతా ఉంటది అనమాట. మందు బాబులు వాళ్ళందరూ ఉంటారు, అన్ని టేబుల్ మీద ఫ్రెష్ గా బాటిల్ పెట్టి కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడప్పుడే లెగరు కాబట్టి ఇంకా ఆ ప్లేస్ కూడా క్యాన్సిల్ చేసుకొని ప్రెసెంట్ అయితే మనం సాగర్ నగర్ దగ్గర రీబూట్ అని ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు దాని పేరు మార్చి లైక్ కోరల్ రీఫ్ అని ఏదో పెట్టారు రెస్టారెంట్ నేమ్. సో అక్కడ కూడా మనకి పర్టికులర్ స్టార్టర్ అయితే దొరుకుతుంది అనమాట, వైజాగ్ ఫేమస్ రాజధాని చికెన్. సో ఈ రోజుకి మనం ఆ కోరల్ రీఫ్ అనే రెస్టారెంట్ లోని మనం ట్రై చేద్దాం. ఆ రాజధాని చికెన్ తో పాటు మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. గైస్ ఇప్పుడే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ పక్కన మనకి స్టార్టింగ్ లోనే జేమ్స్ అని ఏదో ఇక్కడ మనకి వైన్ షాప్ కూడా ఉంది. ఈ ఫెన్సింగ్ దాటి అవతల అయితే కొద్దిగా మాస్ అనమాట. మొత్తం అక్కడ హట్స్ లోని డ్రింకింగ్ అదంతా ఉంటది సెక్షన్. అండ్ ఇటు వచ్చేసరికి మొత్తం ఫ్యామిలీ డైనింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఇంతకు ముందు కూడా ఇక్కడ మొత్తం హట్స్ ఇవన్నీ ఉండేవి, ఇదేదో కట్టేశారు. అండ్ ముందు వైన్ షాప్ కూడా పెట్టేశారు. అది సంగతి. ఇక్కడ నార్మల్ నుంచి ఫోటోలు గట్రా తీసుకోవచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంటది. ఎక్కడికి వెళ్ళినా సరే కిందన మనకి పాక సీటింగ్ ఉంటుంది, ఇక్కడ మనకి పైన పాక సీటింగ్ ఉంటది అనమాట. కొద్దిగా బాగుంటది. హవా 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 ఎన్నిసార్లు వచ్చిన పేరు మారింది అంతేరా, ఈ ప్లేస్ వైబ్ మారలేదు. నార్మల్ అప్పుడులో ఉన్న ఏసీ సీటింగే. అండ్ కింద చూసారా స్తంభాల్లాగా చెట్టుది ఉందా, ఆ చెట్టుది పైన రూఫ్ కి కనెక్టింగ్ అనమాట. ఒరిజినలే గురు, మరీ ఇదే వేస్తారేంటి? దాని ఒరిజినల్ దానికి రంగులు వేసారు అంతే. చెట్టు రావాల్సిన లేదు కదా అది, అంటే పైకి అక్కడ హట్కి బ్యాలెన్సింగ్ అది. ఏమో నేను ఆర్కిటెక్ట్ కాదు కానీ నా సర్వ్ చేయొద్దు, అలా పెట్టేయండి. మన ఫుడ్ కూడా ఆర్డర్ చేసాం, వచ్చింది. మనం మెయిన్ వచ్చింది ఒక్క ఐటమ్ కోసం, అప్పడంలో చికెన్. పేరుంది రాజధాని చికెన్. ఇలాగా అప్పడం బౌల్లోని ఈ కొద్దిగా డ్రై టాస్డ్ గార్లిక్ అండ్ చిల్లీలో టాస్ట్ చేసిన చికెన్ ఉంటది. ఇది ఇక్కడ స్పెషల్ ఐటమ్. నాకు తెలిసి ఒక 10 years పై నుంచి వస్తున్నాను ఇక్కడ. 10 years అంటే ముందు రీబూట్ అని ఉండేదిలే, ఇప్పుడు పేరు మార్చారు. బట్ ఐటమ్ మాత్రం సేమ్ ఇలాగే ఇచ్చేవారు అప్పుడు కూడా. చాలా యూనిక్ ఐటమ్. దీనికి యాక్చువల్లీ రాజధాని చికెన్ 2 types గా సర్వ్ చేస్తారని 2 different రెస్టారెంట్ లోని ఇది ఫేమస్. ఇంకొక ఫేమస్ ప్లేస్ లోని అక్కడైతే నాకు బాగా ఇష్టం. ఆ రాజధాని చికెన్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అది కొద్దిగా ఇవ్వడం కూడా మనకి సైజ్ అదంతా డిఫరెంట్ గా ఇస్తారు. ప్రెసెంట్ ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. అప్పుడు అందరికి అప్పడం ఇచ్చే అంట. ఈ చికెన్ అయితే మనకి తిన్న స్లైసెస్ ని కోట్ చేసి మంచిగా డీప్ ఫ్రై చేసి చిల్లీ ఇది గార్లిక్ లో టాస్ చేసి పైన లైట్ గా మసాలా యాడ్ చేసేస్తారు. పైన చికెన్ దగ్గరికి వెళ్ళేసరికి చప్పగా తగిలింది, కానీ అవుటర్ లైట్ భలే ఉంది. ఆ క్రిస్పీనెస్ తగులుతుంది. మేబీ ఈ పీస్ అలా అనిపించిందేమో అప్పడంతో పాటు తిన్నాం. ఇప్పుడు ఇది కామన్ అయిపోయి ఉండొచ్చు, కానీ మేము చిన్నప్పుడు స్కూల్ టైంలో ఉన్నప్పుడు, కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ బర్త్డే పార్టీలైనా ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఆ టైంలో ఏంటంటే ఏంటి అప్పడంలో చికెన్ ఇస్తున్నాడా అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ ఉండేది, చాలా యూనిక్ గా అనిపించేది. బట్ ఇదైతే అదిరిపోయింది. లైట్ సాల్టీనెస్ తగులుతుంది గైస్, దాంతోపాటు క్రిస్పీ గార్లిక్ చిల్లీ తగులుతూ అదొక డిఫరెంట్. ఇప్పుడు అంటే మీకు ఐరన్ హిల్ లోని వీటిలోని మీకు తిన్న స్లైసెస్ చికెన్ చిప్స్ అని వస్తుంటది, కానీ అప్పుడులో ఇదే చికెన్ చిప్స్ చాలా తిన్నుగా చేసి బాగా ఇస్తారు. అలా తిన్నుగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ చికెన్ టైట్ గా ఉండదు, చికెన్ కొద్దిగా లోపల సాఫ్ట్నెస్ ఉంటుంది. రాజధాని చికెన్ అయిపోయింది. మలై చికెన్ టిక్కా చెప్పాము. మలై దాని మీద మళ్ళీ క్రీమ్ వేసి ఇచ్చారు. పైన ఆనియన్స్ 8 పీసులు ఇచ్చారు, 2 నాకు, మిగతా మీకు. ఈ ఆనియన్స్ కొద్దిగా ఓకే. సో ఇవి వచ్చేసరికి క్రీమ్ లో టాస్ చేసిన క్యాబేజ్ అండ్ ఆనియన్స్ పెట్టాను. మరి ఏముంది బిర్యానీలోనే? ఇంకేమున్నాయి? బిర్యానీసే లేవా ఇంకా?
మందే లాస్టా బిర్యానీ? 9కి లాస్టా? 9:30కే? అమ్మ. ఇది వచ్చేసరికి క్యాబేజ్ అండ్ ఆనియన్స్ మంచిగా క్రీమ్ దాంట్లోనే మిగిలిపోయి మలై దాంట్లో మిగిలిపోయిన దానికి టాస్ చేసి ఇచ్చారు. ఆనియన్ భలే ఉంది. నార్మల్గా సలాడ్స్ తిన్నాను కానీ అందులో టాస్ చేయడం వల్ల బాగుంది. అదే ఒక స్టార్టర్లా ఉంది. మళ్ళీ చికెన్ ట్రై చేద్దాం. మంచి క్రీమీగా సాఫ్ట్ చికెన్ మైల్డ్గా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ చట్నీ మరీ గ్రీన్గా ఉంది. కలర్ వేసారేంటి? డార్క్ గ్రీన్ చేస్తారు. నార్మల్ ఈ మలై చికెన్ బాగుంది. వెరీ నైస్. తేజ అని ఓకే చికెన్ బిర్యానీ చెప్పాం గైస్. అయినా మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి ఇచ్చారు. ఇదే లాస్ట్ బిర్యానీ, ఇంకా బిర్యానీలు లేవనేసారు. మేము ఏదో కల్మి బిర్యానీలు అవి కూడా చెప్పాము, ఏమీ లేవు. ఇదే లాస్ట్ బిర్యానీ. మనం షూట్ చేసుకుంటున్నామని చెప్పి అతనికి సర్వ్ చేయొద్దాం. అతను వెళ్ళిపోయాడు, మనమే చేస్తాం. చాలా బిర్యానీ రైస్ని ఈ ఆవకాయ గ్రేవీలోని అండ్ చికెన్ ఒక గ్రేవీ ఉంటుంది కదా అందులో టాస్ చేసి ఇచ్చారు. అండ్ ఇవన్నీ మొత్తం బోన్లెస్ చికెన్ పీసెస్. లెట్స్ ట్రై. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మాత్రం దండిగా వేసారు. అది ఆయిల్ గట్టిగా ఉంది. పికిల్ అన్నా ఏంటి ఆవకాయ పికిల్ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కొన్నిటి దగ్గర అంత ఆవకాయ టేస్ట్ తెలియపడదు చూడు, నార్మల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా మనం బిర్యానీలో డైరెక్ట్ ఆవకాయ కలుపుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంది. ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంది. ప్రియా పచ్చడా అడుగుదాం. మధ్య మధ్యలో మస్టర్డ్ ఇవన్నీ తగులుతూ మంచి ఫీల్ వస్తుంది తెలుసా. మస్టర్డ్స్ తగులుతూ పేరుకి జస్టిఫికేషన్ అయితే ఉంది. యాక్చువల్లీ గ్రేవీతో ఎలా ఉందో చూద్దాం. 2 drops ఉంది. ఇలా అది కలుపుకున్నా బాగానే ఉంది. ఇందాక రాజధాని చికెన్ తిన్నప్పుడు అప్పడం బాగా నచ్చి ఇంకో 3 అప్పడాలు చెప్పాము. ఈ అప్పడంతో పాటు మసాలా పాపడంలో ఏంటంటే మనకి ఒక సలాడ్ టైప్ ఇస్తారనమాట. ఇదిగో ఆనియన్, టమాటోస్, చిల్లీస్, లెమన్, ఇదంతా లెమన్ మిక్స్ అయ్యి ఉందా, ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తారు. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే, కానీ ఆయిల్ చాలా ఎక్కువ అంటుంది, అలా తెచ్చి ఇచ్చారులే. కానీ దీని మీద ఈ సలాడ్ ఇలా పెట్టుకొని అండ్ ఇది వచ్చేసరికి బటర్ నాన్. ఇంకా ఎలాగో బిర్యానీ లేదని చెప్పి బటర్ నాన్స్ కూడా చెప్పుకున్నాం. ఇది వచ్చేసరికి ఆఫ్ఘన్ చికెన్. ఆ కింద చికెన్ మనకి బోన్లెస్ కదా, బోన్లెస్ చికెన్ గ్రేవీ మీద ఆమ్లెట్ ని ఇలా పెట్టేసి పైన క్రీమ్ తో గార్నిష్ చేసి ఇచ్చారు. ఆ ఆమ్లెట్ టాపింగ్ మాత్రం బాగుంది. ఆమ్లెట్ అందరికీ వేయండి, ఇలా తేడుతారు. ఓకే చాలు కానీ చాలా థిక్గా ఉంది ఇది. అక్కడక్కడ మరి పిండిలా తగులుతుంది, మరి ఏం చేయాలి. ఈ చికెన్ పీస్తో పాటు ఈ గ్రేవీ మొత్తం అంతా ముంచుకొని ట్రై చేద్దాం. కర్రీ బాగుంది కానీ బటర్ నాన్ బాగా ఎక్కువ సాగీగా పిండిగా తగులుతుంది, ఎక్కువ చివిగా కూడా ఉంది. బట్ గ్రేవీ అండ్ పీసెస్ బాగున్నాయి. బటర్ నాన్ పక్కన పెట్టేస్తే ఆఫ్ఘన్ చికెన్ చాలా బాగుంది. అండ్ పైన మనకి ఆమ్లెట్ కూడా, ఇక్కడ చూడండి ఆమ్లెట్ మొత్తం గ్రేవీ అంటేసింది. బటర్ నాన్ ఇంకొద్దిగా తిన్నాయి, బాగా కుక్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఫైనల్ గా బిల్ వచ్చేసరికి చికెన్ రాజధాని ఒకటి 320 రూపీస్, చికెన్ మలై టిక్కా 320, ఆవకాయ చికెన్ బిర్యానీ వచ్చేసరికి 340, బటర్ నాన్ 50 రూపీస్, చికెన్ ఆఫ్ఘనీ కర్రీ వచ్చేసరికి 320 రూపీస్. మసాలా పాపడ్ మనకి అందులో 3 అప్పడాలు ఇచ్చినట్టున్నారు కదా, అది 120 రూపీస్ అంట. టోటల్ గా 16 రూపీస్ అయింది. అన్ని 300 దాటే ఉన్నాయి. అసలు ఒకప్పుడైతే తెగెళ్లే వాళ్ళం అనమాట. ఇంకా మాకు ఎప్పుడు ఏ పార్టీ అయినా సరే ఆ రీబూట్ అనే ప్లేస్ కి వెళ్ళిపోయే వాళ్ళం. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది వచ్చినా సరే మహా అయితే 5,000, 6,000, 7,000 దాటేది కాదు ఎప్పుడు బిల్లు. అందుకే అది మాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్ అయిపోయింది అనమాట. అప్పుడు బర్త్డే పార్టీస్ గానీ ఏమైనా ఎవరైనా ఇచ్చినా సరే అది పెట్టేసుకునే వాళ్ళం. ఒక 25-30 మంది వచ్చినా కరెక్ట్ సరిపోయేది. 5-6 వేల్లో అయిపోయేది బిల్లు. సో అది సంగతి. పేరు మార్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. సో నాకు అదే వైబ్ అనిపించింది. పైన పాక గానీ కిందన ఏసీ రూమ్ అంతా ఆ వైబే ఉంది, జస్ట్ పేరు మాత్రమే మారింది. ఇంకా టేస్ట్ కూడా పర్లేదు బానే ఉంది. సో మీలో ఎవరైనా ఈ కాలర్ రీఫ్ రెస్టారెంట్ కానీ రీబూట్ లో కానీ ఎంతమందికి రీబూట్ బాగా ఇష్టమో, అక్కడ మెమరీస్ ఎంతమందికి ఉందో కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ ఈ వీడియోని ఎంతైతే నేను చేస్తాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటే బాయ్ అండ్ cheers guys.